హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరపురి 777. ఈ రోజు అయితే ప్రతి ఒక్క ఇల్లాలకు ఉపయోగపడే ఈ వీడియో అండి. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. మనము ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకొని పాజిటివ్గా ఇల్లుని ఆనందంగా చక్కగా క్లీనింగ్గా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ తోటి, అలాగే తక్కువ ఖర్చుతోటి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఎలా ఇల్లుని నీట్గా ఉంచుకోవచ్చు అనేది, ఇంట్లో ఉన్న పిల్లలకే కానీ లేదంటే పెద్దవాళ్ళకే కానీ ఆరోగ్య సమస్యలు రాకుండా ఇలాంటివి చేసుకొని మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకున్నామంటే ఇల్లు అయితే నీట్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందండి. ఇంట్లోకి ఎవరైనా అడుగు పెట్టినా కానీ మన ఇంట్లో అంత సువాసనగా ఉండే ఈ లిక్విడ్ని అయితే ఎంతో ఈజీగా తక్కువ ఖర్చుతో అయితే మనమైతే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. మనం పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు, అలాగే కొంచెం పెద్దవాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది. వాళ్ళు హోమ్ స్ప్రేలు అని ఇంకా వేరేటివి ఎన్నో రకాలవి అయితే వాడుతూ ఉంటారండి. అలాంటివి ఏమీ లేకుండా వేలు ఖర్చు పెట్టడం అవసరం లేకుండా తక్కువ ఖర్చుతోటి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అయితే నేను చేసే ఈ లిక్విడ్ని అయితే ఒక్కసారి చేసుకున్నారంటే 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఏమి పాడవదు. మనము ఈ లిక్విడ్ని కర్టన్స్ మీద, అలాగే సోఫాల మీద, మనము ఇంకా కొంచెం కార్నర్ల మీద మనం స్ప్రే చేసినామంటే అసలు నార్మల్గా ఉండదండి. ఒక్కసారి స్ప్రే చేసినామంటే 1 వీక్ వరకు అయితే ఆ సువాసన అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల ఎటువంటి హాని ఉండదండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా దీనివల్ల హెల్త్ పాడవడం అనేది అయితే ఏమీ ఉండదు. చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి అయితే చూపిస్తాను. ఒక బౌల్ తీసుకోండి, అందులో 1 లీటర్ వరకు అయితే వాటర్ వేసుకోండి. అలాగే కంఫర్ట్ ఉంటుంది కదండి మనం బట్టలకి వేసేది, దాన్ని అయితే ఒక 2 చిన్న ప్యాకెట్లు వస్తాయి కదండి మనకు, 5 రూపీసో 6 రూపీసో ఉంటాయండి. వాటిని అయితే 2 అయితే యూజ్ చేశాను నేను. అలాగే పచ్చ కర్పూరం ఉంటే మాత్రం వేసుకోండి, లేదంటే ముద్ద కర్పూరం లేకపోతే ఆరతి కర్పూరం, వాటిని స్మాష్ వేసేసి మెత్తగా ఇలా నేను చేసిన విధంగా చేసుకొని అందులో వేసేసుకోండి. అలాగే కల్లుప్పు ఉంటే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, ఆ తర్వాత జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి, దీనివల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుందండి. దీన్ని మనము పూజలలో యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఇంట్లో దీన్ని ఉంచుకున్నా కానీ చాలా మంచిదండి. ఇది ఆయుర్వేదంగా కూడా చాలా మంచిది. ఇంట్లో సువాసనతో అయితే ఇల్లంతా ఆనందంగా పరిమళంగా ఎంతో పాజిటివ్ ఎనర్జీని అయితే తీసుకొస్తూ ఉంటుందండి ఈ జవ్వాది పౌడర్ అయితే. ఇది మనకి పూజ మార్కెట్లో, పూజ స్టోర్ రూమ్లలో అయితే చాలా వరకు దొరుకుతుంది. ఇది ఎక్కడ దొరుకుతుందని మాత్రం టెన్షన్ పడకండి. పూజ స్టోర్కి వెళ్ళి జవ్వాది పౌడర్ అని ఇస్తే 30 రూపీస్ ఏమి ఉంటుందండి. చిన్న డబ్బా ఒక 2 చిటికలు అయితే వేసుకోండి, ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఆ స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుందండి కొంచెం వేసినా. మనము దీనివల్ల చిన్నపిల్లలకు కూడా మంచిదండి, చాలా మంచిది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎవరన్నా వచ్చి మన ఇల్లు ఇట్లా ఉందా అలా ఉందన్నా కానీ నెగిటివ్ అంతా పోగొట్టేసి పాజిటివ్గా ఉంచడానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొంచెం ఎక్కువగా పరిమళంగా ఉండడానికైతే నేను ఇంట్లో ఉన్న కొంచెం స్ప్రే అయితే యూజ్ చేశానండి. స్ప్రే ఏమొద్దు, మాకు నార్మల్గా యూజ్ చేసుకుంటామంటే మాత్రం చేసేసుకోండి. దానివల్ల కూడా మనకు ఆ స్మెల్ అనేది ఏమి తగ్గదండి, సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే. ఇలా చేసుకున్న తర్వాత ఖాళీ బాటిళ్ళల్లో దీన్ని స్టోర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను కాలింగ్ స్ప్రే ఉంటుంది కదండి, వాటిని అయితే నేను యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు యూజ్ చేశాను దాన్ని అయితే ఏమి పాడేయలేదండి. దాన్ని అట్లనే ఉంచుకుంటాను. ఇలాంటివి కొన్ని డబ్బాలు అయితే, లేదంటే ఇలాంటి డబ్బాలు లేవు, స్ప్రే బాటిల్ లేవు అనుకుంటే మనకు మార్కెట్లో కూడా ఇలా స్ప్రే బాటిల్ అయితే అమ్ముతూ ఉంటారండి. 50 రూపాయలు 60 రూపాయలు ఉంటాయి. అంత కాస్ట్ ఎందుకు పెట్టాలనుకుంటే మాత్రం మనము థమ్స్అప్ బాటిల్, అలాగే స్ప్రైట్ బాటిల్ అయితే తాగి ఊరికే పడేస్తూ ఉంటాం కదా, అలాంటి బాటిల్, లేదంటే వాటర్ బాటిల్ ఎక్కువ రోజులు యూజ్ చేసేసి మనం వాటిని కూడా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వాటిలలో కూడా మనం దీన్ని స్టోర్ చేసుకోవడానికైతే ఈ లిక్విడ్ని పోసేసి చిన్న హోల్స్ పెట్టేసి మనం స్ప్రే చేసిన తర్వాత దానికి ప్లాస్టర్ వేసేసి పెట్టుకున్నామంటే మనకు ఆ సువాసన అనేది పోకుండా ఒక 1 మంత్ వరకు 2 మంత్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఏమీ పాడవదు. దీనివల్ల ఎటువంటి హాని ఉండదు. చాలా బాగుంటుందండి. మనము హోమ్ మేడ్ లిక్విడ్ని అయితే చేసుకొని మనము కర్టన్స్కి, సోఫాలకి యూజ్ చేసామంటే మన ఇల్లు అయితే పరిమళంగా సువాసనతో అయితే ఆనందంగా ఉంటుంది. మన ఇంట్లోకి ఎవ్వరు వచ్చినా కానీ అసలు ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళకి ఒక రకమైన పాజిటివ్నెస్ అయితే వస్తూ ఉంటుంది. ఏం చేశారని అయితే మనల్ని అయితే తప్పకుండా అడుగుతారండి, అంత బాగుంటుంది. నేను ఏది చేసినా కానీ యూజ్ చేసిన తర్వాతనే మీకైతే చెప్తానండి. ఎవరో చెప్పారని, ఎవరో చేశారని అయితే చెయ్యను. దానివల్ల ఎంత బెనిఫిట్ ఉంది, ఏమవుతుంది, ఏంది అనేది తెలుసుకున్న తర్వాతనే మీకైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. నేను యూజ్ చేసుకుంటాను ఇంట్లో దీన్ని. అది చేసిన తర్వాత నాకు బాగా అనిపించింది, అందుకని మీకైతే చూపిస్తున్నాను. నచ్చితే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా మంచిదండి. ఇంట్లో మనకి ఎలాంటి నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఉంటుంది మన ఇల్లు అనేది. మనకు కావాల్సింది అదే కదండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఇంకేదైనా చేయగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఇల్లు అనేది క్లీన్గా, నీట్గా కొన్ని టిప్స్ తోటి అయితే తక్కువ ఖర్చుతోటి, రూపాయి ఖర్చు లేకుండా అయితే ఇల్లునైతే ఆనందంగా ఉంచుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా మనం పాజిటివ్గా ఇంట్లోకి రాగానే, జాబుకు పోయి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేసి రాగానే ఇంట్లో ఒక రకమైన స్మెల్, ఒక రకమైన బ్యాడ్గా ఏదో అలా ఉంటే కూడా వాళ్ళకు కూడా చిరాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టుకొని మనము 1 వీక్ ఒకసారి ఇలా స్ప్రే చేసుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ఒకసారి అయితే
ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్లీ వస్తుంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.